హలో ఎవరివన్, ఐఎమ్ డాక్టర్ ఎం వంశీకృష్ణ, ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్, రిధి హార్ట్ అండ్ స్కిన్ కేర్, అనంతపూర్. సో ఇవాళ నేను ఒక కేసు గురించి డిస్కస్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే మా క్లినిక్లో ఒక పేషెంట్ జస్ట్ ఓపీ చూపించుకోవడానికి వచ్చాడు అనమాట. యాక్చువల్గా పేషెంట్ హిస్టరీ ఏంటంటే జస్ట్ బర్నింగ్ సెన్సేషన్, అంటే కొద్ది కడుపు పైన బర్నింగ్ సెన్సేషన్ మాత్రమే ఉంది. ఫస్ట్ పేషెంట్ యాక్చువల్గా కార్డియాలజిస్ట్ కాదు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి పోదాం అనుకున్నాడు. కానీ వాళ్ళ ఫ్రెండ్ లేదు ఫస్ట్ హార్ట్ డాక్టర్ దగ్గరికి పోదామని చెప్పేసి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే యాజ్ యూజువల్గా ఓపీకి వచ్చినాడు, ఓపీలో కూర్చున్నాడు. నార్మల్గా కూర్చున్న మనిషి ఒక్క సెకండ్లో జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 or 3 seconds కొల్లాప్స్ అయిపోయినాడు. సో పేషెంట్ హ్యాడ్ కార్డియాక్ అరెస్ట్. సో పేషెంట్కి ఏమి ధ్యాస లేకుండా పడిపోయినాడు. వెంటనే మా స్టాఫ్ వచ్చి మమ్మల్ని అలర్ట్ చేయడం జరిగింది. నేను పోయి చూసేసరికి పేషెంట్ ఏం రెస్పాన్స్ లేదు. చూస్తే పేషెంట్కి వెంటనే మేము సిపిఆర్ అనేది స్టార్ట్ చేసాం. అంటే కార్డియో పల్మనరీ రీసస్టేషన్, అంటే మనం చెస్ట్ కంప్రెషన్స్ ఇచ్చుకుంటూ వెంటనే డిఫిబ్రిలేటర్ మిషన్తో చూస్తే ఎకోలో పేషెంట్ హార్ట్ ఫిబ్రిలేట్ అవుతుంది. సో వెంటనే 2 షాక్లు ఇవ్వడం జరిగింది. 2 షాక్లు ఇచ్చేసి పేషెంట్కి ఈసీజీ చేస్తేనే పేషెంట్కి హార్ట్ అటాక్ వచ్చిందని తెలిసిపోయింది. వెంటనే విత్ ఇన్ 20-25 minutesలోనే క్యాత్ ల్యాబ్కి తీసుకోవడము, వెంటనే యాంజియోగ్రామ్ చేయడము, వెంటనే స్టెంట్ చేయడము, విత్ ఇన్ 1.5 day పేషెంట్ డిశ్చార్జ్ కూడా చేసేసినాం అనమాట. ఈ కేసు ఎగ్జాంపుల్ ఎందుకంటే ఇక్కడ చాలా లెసన్స్ ఉన్నాయి నేర్చుకోవడానికి. ఏంటంటే ఎప్పుడూ లేని పెయిన్, అంటే ఎప్పుడూ నాకు ఇలా అనిపించలేదు, నాకు ఏదో కొత్తగా అనిపిస్తుంది నా చెస్ట్లో అనుకున్న పెయిన్ ఎప్పుడైనా వస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పేషెంట్ కన్నా ఈ టైంలో హాస్పిటల్లో లేకుండా బయట ఉండినా, ఒకవేళ పొరపాటున గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ దగ్గరికి పోదాం అనుకుని వేరే చోటుకి ఎక్కడికైనా పోయినా కూడా, బహుశా అక్కడ రీసస్టేషన్ మెజర్స్ లేకపోయినా, డిఫిబ్రిలేటర్ మెజర్స్ లేకపోయినా పేషెంట్ గ్యారంటీగా చనిపోయేవాడు. సో ఆ టైంలో హాస్పిటల్లో ఉండడము, మనము వెంటనే రెస్పాండ్ అవ్వడము, పేషెంట్ని సేవ్ చేయగలిగినాం. సో ఈ విధంగా ఈ పేషెంట్ని చూస్తే అడుగడుగున పేషెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ వచ్చినప్పుడు తెలివిగా కార్డియాలజిస్ట్ దగ్గర రావడం ఒక మంచి పని చేశాడు. సెకండ్, వెంటనే పేషెంట్కి సిపిఆర్ కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అనేది చేయడం జరిగింది. సో కార్డియో పల్మనరీ రిసస్టేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈవెన్ ఏ కామన్ మ్యాన్ కూడా ఇప్పుడు కార్డియో పల్మనరీ రిసస్టేషన్ చేయగలడు అనమాట. సో చెస్ట్ కంప్రెషన్స్ అనేవి చేయడము, పేషెంట్కి వెంటనే మా దగ్గర డిఫిబ్రిలేటర్ అనేది ఉండడము, సో వెంటనే పేషెంట్ని డిఫిబ్రిలేట్ చేయడము, యాంజియోగ్రామ్ చేయడము, స్టెంట్ చేయడం, ఇవన్నీ విత్ ఇన్ ½ hourలో అయిపోవడం, పేషెంట్ సర్వైవ్ అయిపోయినాడు. ఈవిడ యాంజియోగ్రాము, స్టెంట్ అనేది పక్కన పెడితే ఈవెన్ పేషెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిపిఆర్ చేసి వీలైతే డిఫిబ్రిలేట్ చేయడం వల్ల కూడా పేషెంట్కి బ్రీతింగ్ టైం అనేది వస్తుంది. వెంటనే పేషెంట్ కాన్షియస్ అయిపోయినాడు. డిఫిబ్రిలేట్ చేస్తూనే, సిపిఆర్ చేస్తూనే పేషెంట్ కాన్షియస్ అయినాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెంట్ వేయడం అది అన్ని చోట్ల ఉండదు కాబట్టి సో పక్కన పెడితే, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే సిపిఆర్ చేయడము, పేషెంట్ని ఆ కార్డియో పల్మనరీ రిసస్టేట్ చేసి కార్డియాక్ యాక్టివిటీ అనేది మళ్ళీ తీసుకురావడం. ఎవరైనా కూడా ఎప్పుడు లేని పెయిన్, చెస్ట్ పెయిన్ కానీ, చెస్ట్ పెయినే కాదు ఎపిగాస్ట్రిక్ డిస్కంఫర్ట్ అంటాం, గ్యాస్ లాంటి పెయిన్ కానీ, ఇలాంటివి ఎప్పుడన్నా వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీగా కార్డియాలజిస్ట్ని కలవాలి. దాని తర్వాత ప్రతి ఒక్క పేషెంటే కాదు, ప్రతి ఒక్క నార్మల్ పర్సన్, ప్రతి ఒక్క పౌరుడు కూడా కార్డియో పల్మనరీ రిసస్టేషన్ ఇలాంటి కార్డియాక్ అరెస్ట్ అనేది ఓ బస్ స్టాండ్లో జరగచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్లో జరగచ్చు, రోడ్డు మీద జరగచ్చు, తోటి మనిషికి ఎవరికైనా జరగచ్చు. సో ఈ టైంలో ఎలా రియాక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. సో కార్డియో పల్మనరీ రిసస్టేషన్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను. సో మీరు కనుక ఫాలో అయితే లైఫ్లో ఒక్క పేషెంట్ని, ఒక్క పర్సన్ని ఇలా కాపాడగలిగితే కూడా మనం నేర్చుకున్న దానికి సార్థకత అనేది ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ.